సో ఈ ఐడియాస్ అన్ని ఎట్లా మీరు తీసుకొస్తారు? బికాజ్ ఎందుకంటే ఒకటి వచ్చిన కస్టమరు ఈ హాజ్ సమ్ ఐడియా, నాకు ఇలా కావాలని చెప్పి రెఫరెన్స్ వీడియోస్ ఫొటోస్ ఏవో తీసుకొచ్చిస్తారు. సో దాన్ని మొత్తం అంతా ఎట్లా అంటే అది ఎలా వర్క్ చేస్తారు మొత్తం వాటి మీద? అది ఇట్స్ ఆల్ రీసెర్చ్ అండి. నేను ఐ విల్ బీ ఆన్ మై మొబైల్. నాకు టైం దొరికితే నేను మొబైల్లోనే ఉంటాను. ఐ కీప్ ఎక్స్ప్లోరింగ్ వాట్స్ న్యూ హ్యాపెనింగ్ ఇన్ ద వరల్డ్. ఏం కొత్త టెక్నాలజీ వచ్చింది, ఏం కార్స్లో ఏది కొత్త కొత్త మోడల్స్ వస్తున్నాయి, వాటికి ఏం అప్గ్రేడ్స్ అవుతున్నాయి, ఇండియాలో కాకుండా అవుట్ సైడ్ ఇండియా ఏం వస్తుంది, ఈ అప్డేట్స్ అన్నీ చూసి ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ సేమ్ టు ద కస్టమర్ హూ కమ్స్ టు మీ. ఓకే. సో ప్రైస్ బాగానే ఛార్జ్ చేస్తారా? కొత్తగా ఉన్నంత ప్రైస్ ఉంటుందా? డబల్ ఉంటుందా? ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద కస్టమర్ చాయిస్ అండి. కస్టమర్ ఒకవేళ వాళ్ళ బడ్జెట్ 50,000 అనుకోండి, ఐ యూజ్ ప్రోమ్యాన్ టూల్స్. ఓకే. వాళ్ళ బడ్జెట్ 10,000 అనుకోండి, నేను మన ఇండియాలో చేసిన మ్యానుఫ్యాక్చరింగ్ టూల్స్ వాడతాను. ఓకే. అంతే డిఫరెన్స్. క్వాలిటీలో ఎలాంటి డిఫరెన్స్ ఉండదు. ఇట్స్ ఆల్ అబౌట్ బ్రాండింగ్. ఓకే. ఓకే. సో ఇది ఒక సైడ్ ఆఫ్ వ్యూ. సో నేను తర్వాత యూనిటీ డ్రైవ్ గురించి కూడా నేను మాట్లాడాలి. బికాజ్ ఎందుకంటే దాని యాక్చువల్లీ మేడ్ అంటే చాలామంది దాని వైపు ఆలోచించి చేసేలాగా ఆ డ్రైవ్ అన్నది మీరు ప్లాన్ చేసుకోవడము ఏంటి? హైదరాబాద్ నుంచి లదాఖ్ అసలు ఈ డ్రైవ్ ఏంటి? తర్వాత ఐడియా ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? అండ్ దీన్ని తీసుకెళ్లే క్రమంలో సో ఫీడ్బ్యాక్ మీకు ఎలా వస్తుంది ఏంటి? సో ఈ యూనిటీ డ్రైవ్ అన్నది ఇట్స్ నాట్ వన్ టైమ్ థింగ్ అని. వీఆర్ డూయింగ్ ఇట్. ఐ మీన్ ఆర్ ఇనీషియల్ గోల్ ఈస్ ఫర్ 4 years. ఫేస్ వైజ్ చేద్దాం అనేసి. ఇన్ ద ఫస్ట్ ఫేజ్ వీఆర్ డ్రైవింగ్ రైట్ ఫ్రమ్ హైదరాబాద్ టిల్ స్పిటి వ్యాలీ, కవరింగ్ కార్గిల్ అండ్ అదర్ ప్లేసెస్. సో మా మేజర్ ఇదేంటి దీంట్లోనేనంటే ఉమెన్ ఎంపవర్మెంట్. మేము ఒక ప్లాట్ఫామ్ బిల్డ్ చేసాం, ఒక LMS ప్లాట్ఫామ్ బిల్డ్ చేసాం. ఆ ప్లాట్ఫామ్ ఏంటంటే ఫ్రీగా ఉమెన్కి సెల్ఫ్ సఫిషియెంట్, ఫినాన్షియల్లీ ఇండిపెండెంట్ అవడానికి ఎలా హెల్ప్ చేస్తుంది మన ప్లాట్ఫామ్. హౌ వీ కెన్ హెల్ప్ దెమ్ ఇన్ గ్రోయింగ్. దాంట్లో ఏంటంటే సోప్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలాగా, అగర్బత్తి మ్యానుఫ్యాక్చరింగ్ ఎలాగా, పేపర్ ప్లేట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలాగా, బేకింగ్ ఎలాగా, ఇలాగా మెనీ కోర్సెస్ ఉంటాయండి ఫర్ ఫ్రీ. వీఆర్ నాట్ ఛార్జింగ్ ఎనీథింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫర్ ఫ్రీ. అదంతా ఒక్కసారి వాళ్ళు కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత వీ విల్ ట్రై టు ప్లేస్ దమ్ ఇన్ place them or make them financially independent by showing some opportunity to them. దాని తర్వాత అదే ప్లాట్ఫామ్లో రోడ్ సేఫ్టీ గురించి కూడా మనం టార్గెట్ చేయడం జరిగింది. రోడ్ సేఫ్టీ ఎందుకు టార్గెట్ చేయడం జరిగింది అని అంటే, నవడేస్ మీరు చూస్తుండొచ్చు మైనర్స్ కార్ డ్రైవ్ చేయడం, యాక్సిడెంట్స్ చేయడం, ఆర్ కరెక్ట్ అయిన ట్రాఫిక్ రూల్స్ యూజ్ చేయకపోతే జరిగే పరిణామాలు. అంటే ఒక మైనర్ కార్ డ్రైవ్ చేస్తే వాడి లైఫ్ ఎంత ఎఫెక్ట్ అవుతుంది, వాడి వాళ్ళ పక్క వాళ్ళ లైఫ్ ఎంత ఎఫెక్ట్ అవుతుంది అన్నది వాడికి తెలియచేసేలా చేయడం మా మోటో అండి ఈ దీంట్లోని. అది కాకుండా సైబర్ సెక్యూరిటీ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్తాను. సైబర్ సెక్యూరిటీ అంటే మీ బ్యాంకింగ్ ఎంత రిస్క్లో ఉంది, మీరు ఎలాంటి పనులు చేస్తే మీ బ్యాంకింగ్ ప్రాబ్లంలో పడుతుంది అన్నది చెప్పడం. అది కాకుండా ఈ మధ్య ఆన్లైన్ గేమింగ్స్ ఇవన్నీ బాగా, గ్యాంబ్లింగ్ బాగా, అంటే గేమింగ్ ఈజ్ డిఫరెంట్ అండ్ గ్యాంబ్లింగ్ ఈజ్ డిఫరెంట్. గేమింగ్ ఈజ్ ఓకే, బట్ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ వరకు వచ్చేసరికి ఏమవుతుందంటే వాళ్ళు చాలా డబ్బులు కోల్పోతున్నారు. ఇనీషియల్ ఫస్ట్ ఐ గాట్ 5,000 and then 10,000 and then 50,000 and then I lost 5 lakhs. This is what హ్యాపెన్. దాని పెద్ద డిస్కషన్ జరుగుతుంది ఇప్పుడు. ఎందుకంటే ఆన్లైన్ గేమింగ్ అంటారా, లేకపోతే మీరు బెట్టింగ్ యాప్స్ అంటారా, నేమ్ ఇట్ డిఫరెంట్లీ, బట్ బై ఎండ్ ఆఫ్ ఇట్ దానివల్ల లైఫ్ స్పాయిల్ అవుతున్నాయి అన్నదే ఫైనల్ వర్డ్ లాగా కనిపిస్తుంది. సో దానివైపు అంటే మీరు ఏంటి అక్కడ ఎలాంటి ప్రచారం చేయబోతున్నారు? మేము మా ఇంటెన్షన్ బెట్టింగ్ యాప్స్ని బ్యాన్ చేసి అండో లేకపోతే ద లాస్ హ్యాపెన్. మా ఇంటెన్షన్ ఏంటంటే దాని గురించి మనం ఎక్కువ ఫైట్ చేయడం కన్నా వై డోంట్ వి చూస్ ఆ రైట్ వే టు ఎరాడికేట్ ఇట్. జనాలకు ఒక రైట్ ఆప్షన్ చూపించాలి కదా. ఇప్పుడు వాడు గ్యాంబ్లింగ్ ఎందుకు ఆడుతున్నాడు? వాడి డబ్బుల కోసం గ్యాంబ్లింగ్ ఆడుతున్నాడు. గ్యాంబ్లింగ్ వల్లే కాదు, దేర్ ఆర్ మెనీ వేస్ టు ఎర్న్ మనీ అన్నది చూపిస్తే ఇది ఎరాడికేట్ అవుతుంది కదా. నువ్వు గేమింగ్ ఆడుతున్నావు, ఆన్లైన్ గ్యాంబ్లింగ్ ఆడుతున్నావు, వీడు ప్రమోట్ చేస్తున్నారు, వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు, దానివల్ల అన్నెసెసరీ నాన్ సెన్స్ క్రియేట్ అవుతుంది తప్ప ఏముండదు. వీఆర్ హ్యాపీ దట్ మన TS పోలీస్ దాన్ని ఎరాడికేట్ చేయాలని చాలా ఇచ్చేస్తున్నారు. స్టిల్
మా ఇంటెన్షన్ ఏంటి అని అంటే ఇన్స్టెడ్ ఆఫ్ థ్రోయింగ్ స్టోన్స్ ఆన్ దెమ్, మనం ఏంటంటే ఎవరైతే దీని మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో గ్యాంబ్లింగ్ మీద, వాళ్ళకి గ్యాంబ్లింగ్ కాదు ఇంకా చాలా వేస్ ఆఫ్ ఎర్నింగ్ మనీ ఉంది ఆన్లైన్ అని చూపించడం మా ఇంటెన్షన్ అండి. లెట్స్ అస్యూమ్ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉందండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక ఏఐ యూస్ చేసి మీరు ఒక వీడియో క్రియేట్ చేయొచ్చు, ఒక బ్యానర్ క్రియేట్ చేయొచ్చు, ఒక మూవీయే చేసేయచ్చు. హనుమాన్ మూవీ మొన్న వచ్చింది. మోస్ట్ ఆఫ్ ద ఆర్ట్ వర్క్స్ ఆర్ డన్ ఇన్ మిడ్ జర్నీ విచ్ ఇస్ అన్ ఏఐ యాప్. ఓకేనా. క్యాన్వా ఏఐ ఉంది. క్యాన్వా ఏఐలో మనం బ్యానర్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఒక గేమ్ ఆడి వాడు డబ్బులు తెచ్చుకునేదానికన్నా కష్టపడి ఒక బ్యానర్ చేసి, ఒక వీడియో చేసి, ఆర్ ఏఐ యూస్ చేసి, ఇంకేదైనా టూల్ యూస్ చేసి వాడు డబ్బులు చేసుకుంటే హీల్ బీ హ్యావింగ్ అ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. అది మేము ఇవ్వడం మా మోటో అండి. అంటే ఎన్ని మెరాకిల్స్ చేయగలదు అని అంటే ఒక స్టాక్ ట్రేడింగ్కి వెళ్దాం, ఒక క్రిప్టో ట్రేడింగ్కి వెళ్దాం. లాస్ట్ 5 years చార్ట్లోని పర్టికులర్ స్టాక్ మార్కెట్ కండిషన్ ఎలా ఉంది, దాన్ని అప్స్ అండ్ డౌన్స్ ఎలా ఉన్నాయి, ఎప్పుడు దాని మార్కెట్ సెంటిమెంట్స్ ఎలా ఉంది, అవన్నీ ఒక ఏ టూల్ చెప్పగలదు. అవును, అవన్నీ ఎడ్యుకేట్ చేయడమే మా మోటో. కరెక్ట్. అట్ ద సేమ్ టైము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావడం ద్వారా మనిషికి ఉన్న ఇంటెలిజెన్స్ పోతుంది. పీపుల్ మోర్ డిపెండెంట్ ఆన్ అంటే ఇలాంటి టెక్నాలజీ మీద డిపెండ్ అయిపోయి, అది ఇప్పుడు గతంలో కూడా మనం చూసినప్పుడు ఫోన్ వచ్చే క్రమంలో నిజంగానే ఫోన్ వచ్చిన తర్వాత క్యాలిక్యులేటర్స్ చచ్చిపోయినాయి. ఇవాళ వాచ్ కట్టుకునే వాళ్ళు కూడా చాలామంది అంటే ఓన్లీ జస్ట్ యాజ్ అన్ ఆర్నమెంట్ లాగానో లేకపోతే ఒక గ్యాడ్జెట్ లాగా కట్టుకున్నారు, కానీ నిజంగానే వాచ్ చూసి టైం చెప్పే వాళ్ళ సంఖ్య తగ్గిపోయింది. ఇలాంటివి అనుకున్నప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తే కూడా అలాంటి రియాక్షన్స్ ఏముంటాయి, ఫ్యూచర్లో మనిషి ఆలోచించడం మానేస్తాడు అన్నది ఒక పర్సెప్షన్ ఉంది. సో దాన్ని ఎలా చూస్తారు మీరు? ఇప్పుడు యూఎస్లో టెస్లా ఉందండి, దుబాయ్లో టెస్లా ఉంది. ఓకేనా. టెస్లా దాని అంతా తెలిపోవాలి. అది చెప్పడానికి అందరూ అది సెల్ఫ్ డ్రైవింగ్ కార్ అంటారు, కానీ ఇట్స్ నాట్ అ సెల్ఫ్ డ్రివెన్ కార్ అండి. అది ఒక హ్యూమన్ చెప్పే గైడ్ లైన్స్ వాడి దాన్ని ఇలా నువ్వు చెయ్యని చెప్తే అది చేస్తుంది తప్ప అది సొంతంగా ఏ డెసిషన్ తీసుకోదు. సేమ్ వే మీరు ఏదైతే ప్రాంప్ట్ ఇస్తారో ఆ ప్రాంప్ట్ మీరే కదా ఆలోచించాలి. జనరేట్ అన్ ఇమేజ్ విత్ తాజ్మహల్ ఆన్ మై బ్యాక్ డ్రాప్ అంటే నా ఇమేజ్ బ్యాక్ డ్రాప్లో తాజ్మహల్ ఉండాలని చెప్పి నేనే ఆలోచించాను, ఆలోచించలేదు అది. సో కొత్త ఆపర్చునిటీస్ పెరుగుతాయండి. ఫస్ట్ కంప్యూటర్ వచ్చిన కొత్తలో కంప్యూటర్ వచ్చింది, మనిషికి ఇంకా ఉద్యోగాలు పోతాయని అన్నారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని ఒక కొత్త సాఫ్ట్వేర్ డెవలపర్, ఒక కోడ్ డెవలపర్, ఒక సాఫ్ట్వేర్ టెస్టర్, గేమ్ డెవలపర్, ఇలాంటి కొత్త జాబ్స్ క్రియేట్ అయ్యాయి. అలాగే వస్తే ఒక ప్రాంప్ట్ ఇంజనీర్, ఇలాంటి కొత్త జాబ్స్ క్రియేట్ అవుతాయండి దానివల్ల.